సార్ ఇప్పుడు చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఒక తీర్పునైతే ఇచ్చేసింది. సో దీనిపైన ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. అయితే ఈ తీర్పు పైన జగన్మోహన్ రెడ్డి నోరు తెరవట్లేదని చాలామంది అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? మీరు ఏమంటారు? ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుని అనేక మంది ఆహ్వానించారు, హర్షం వ్యక్తం చేశారు, కొంతమంది విమర్శించారు, కొంతమంది వ్యతిరేకించారు. జగన్మోహన్ రెడ్డి అసలు నోరు తెరవలేదు. అన్ని రాజకీయ పార్టీలు స్పందించాయి. అటు ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, కర్ణాటక, తమిళనాడు, మొత్తం దేశంలో రాజకీయ పార్టీల అన్నిటి మధ్య ఇది ఒక చర్చనీయాంశం అయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ కాదా? జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కాదా? ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఇప్పుడు మాదిగల రిజర్వేషన్, ఉపకులాల రిజర్వేషన్, దీనిపైన ఆయన స్టాండ్ ఏంటి? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఎందుకంటే అతను ఆ పార్టీ అధ్యక్షుడు, ఆయన స్టాండ్ ప్రకటించాలి. ఎవరో ఆదిమూలపు సురేష్ వాళ్ళ మంత్రి ఒక కామెంట్ ఏదో చేశాడు, ఏమని, మాకు రెండు కళ్ళు, అటు మాలలు ఇటు మాదిగలు, ఇది రాజకీయ లాభాల కోసం దీన్ని ఉపయోగించుకోకూడదు అన్నట్టుగా జనరలైజ్ చేసి ఇచ్చాడు. అది ఆదిమూలం సురేష్ అది వ్యక్తిగత అభిప్రాయమా, పార్టీ అభిప్రాయమా? పార్టీ నాయకుడిగా ఇచ్చాడా, మాజీ మంత్రిగా ఇచ్చాడా, దళిత నేతగా ఇచ్చాడా? ఇవాళ హర్షకుమార్ దీన్ని వ్యతిరేకించాడు. మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ హర్షకుమార్ ఏంటి, ఇది ఒక రకంగా కుట్ర అన్నాడు. సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా చెప్పాడు ఏంటి, ఇది మాలలకు దీనివల్ల అన్యాయం జరుగుతుంది. అతను రేపొద్దున దీనిపైన మీటింగ్ కూడా పెట్టాడు. ఇది రాజమండ్రిలో అత్యవసర భేటీ అని చెప్పి పెట్టుకొని అతను చెప్పిన విధానం ఏంటి మనం చూసాం. దానిపైన ఏదో కార్యాచరణ, దానిపైన ఏదో ఉద్యమం వాళ్ళు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అన్నమాట. హర్షకుమార్ ఇచ్చిన స్టాండ్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? వ్యతిరేకిస్తే వ్యతిరేకించండి. అతను ఏమన్నాడు, రేవంత్ రెడ్డి తెలంగాణ రేపు అసెంబ్లీలో తీర్మానం ఎలా పెడతాడు, ఇది కాంగ్రెస్ పార్టీ స్టాండా? సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంటే అవసరమైతే నేను కాంగ్రెస్కి రాజీనామా చేస్తానన్నాడు. ఏదైనా స్పష్టత ఉండాలి, క్లారిటీ ఉండాలి. ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ మీద స్పందించాలి. ఇప్పుడు బాబ్రీ మసీద్ కూలగొట్టారు, దాన్ని ఇది స్పందించాలా? ఏది అది దాన్ని సమర్థించటమా, దాన్ని వ్యతిరేకించటమా? ఇది కూడా అదే, ఏది ఎంఆర్పిఎస్. ఇవాళ మాదిగలు దీనిపైన పోరాటం, మందాకృష్ణ దీనిపైన మరి 25 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం అన్నమాట. బహిరంగ సభలు లక్షలాది మందితో పెట్టాడు, కురుక్షేత్ర యుద్ధ సభలని, విశ్వ రూప ప్రదర్శన అని అనేక దీక్షలు చేశాడు మందాకృష్ణ. ఇవాళ అతను స్పష్టంగా నిన్నే ప్రకటించాడు ఏంటి, కన్నీళ్లతో గద్గద స్వరంతో చంద్రబాబుకి కృతజ్ఞతలు చెప్పాడు. అసలు ఇది అమలు చేసిన మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎస్సీ వర్గీకరణ ఏబిసిడిగా వర్గీకరించి ఆయన చేసినటువంటి ఆ నిర్ణయం వల్ల మాదిగలు ఇవాళ డబల్ సీట్స్ పొందారు. ఏది వర్గీకరణకు ముందు మాదిగలు మరి బీటెక్ సీట్లు 26 వస్తే వర్గీకరణ తర్వాత సంవత్సరం 46 వచ్చినాయి. వర్గీకరణకు ముందు మాదిగలకి ఎంబీబీఎస్ సీట్లు 20 వస్తే వర్గీకరణ తర్వాత సంవత్సరం 40 వచ్చినాయి. అదే కాదు, మరో ప్రధాన ఉపకులం ఆది ఆంధ్ర, వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్లు వర్గీకరణకు ముందు 3 వస్తే వర్గీకరణ తర్వాత సంవత్సరం 6 వచ్చాయి. అంటే అణగారిన వర్గాలకి రిజర్వేషన్ ఫలాలు అన్ని వర్గాలకి సమానంగా అందాలన్నది అంబేద్కర్ ఆశయం. ఒకే వర్గం గంపగుత్తగా మొత్తం ద్రాక్ష గుత్తంతా మేమే తింటామంటే అదే అంబేద్కర్ కాదు. ఆ రిజర్వేషన్స్ ఇచ్చింది అందరూ పంచుకోవాలి, అందరూ ఎదగాలి, అందరూ ఎవరి కాళ్ళ మీద ఆ కులం పైకి రావాలి, దానికోసం పెట్టిన రిజర్వేషన్స్. చంద్రబాబు చేసినటువంటి ఏబిసిడి వర్గీకరణ వల్ల ఆ 4 ఏళ్లలోనే 22,000 ఉద్యోగాలు వచ్చాయి మాదిగలకి. 22,000 ఉద్యోగాల్లో మాదిగలు ఇవాళ పనిచేస్తున్నారు ఇప్పటికి కూడా. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా వీళ్ళంతా కోర్టుకు వెళ్ళడం, కోర్టు దీనికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వటం, రాజశేఖర రెడ్డి ఏదో ఉషా మెహ్రా కమిషన్ వేయటం, అదేదో ఆర్టికల్ 341 దాన్ని సవరించాలని కోరడం,
నోటికి అందిన ఫలం దూరమైంది. నోట్లో ముద్ద లాక్కున్న పరిస్థితి ఎవరికి? మాదిగలకి, ఉపకులాలకి. వాళ్ళు సుదీర్ఘంగా మళ్ళీ సుప్రీంకోర్టుకి వేశారు, బలంగా వాదనలు వినిపించారు. ఇవాళ ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ విశ్వరూప సభలో మాదిగలకు అండగా నిలిచాడు. మందాకృష్ణ, ప్రధాని మోడీ మనం చూసాం. ఏంటి, మోడీని కావలించుకుని ఏడ్చేశాడు. తన జాతిని ఇవాళ న్యాయం చేయాల్సిన పెద్దన్నవు నువ్వే అన్నాడు. నేను అండగా నిలబడతానని మరి మోడీ వాగ్దానం చేసిన నేపథ్యంలో నిన్న ఢిల్లీలో మందాకృష్ణ స్పష్టంగా చంద్రబాబుకి థ్యాంక్స్ చెప్పాడు, మోడీకి థ్యాంక్స్ చెప్పాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు దీనిపైన స్టాండ్ ఏంటి? ఇంతకుముందు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నాడు? చంద్రబాబుని విమర్శించాడు. ఎస్సీ వర్గీకరణ పైనే మాట్లాడుతూ కావాలనే చంద్రబాబు తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టడం కోసం ఈ వర్గీకరణ చేశాడని విమర్శ చేసి, ఇది ఉంటుందా, ఇది కోర్టు ఖాయంగా కొట్టేస్తుంది, ఆల్రెడీ కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా రేపు కొట్టేస్తుంది అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం మాట్లాడతాడు? సార్, ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎస్సీ మాలలను రెచ్చగొట్టే ప్రయత్నంలో ఉన్నారు అని కూడా ఒక పక్కన వినిపిస్తుంది. అందుకే ఈయన సైలెంట్గా ఉన్నారు అంటారా? అదే ఇప్పుడు ఆయన మౌనం ఉద్దేశపూర్వకమా దురుద్దేశపూర్వకమా? ఏది ఇప్పుడు అతను మరి ఈ అంశంలో రాజకీయ లాభాలు పొందటం కోసం మాలల్ని రెచ్చగొట్టాలని చూస్తాడా? రేపొద్దున రాజమండ్రిలో పెడుతున్నటువంటి హర్షకుమార్ అత్యవసర భేటీలో మరి దాన్ని సక్సెస్ చేసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెసే తీసుకుంటుందా? ఎందుకంటే తర్వాత పరిణామాలు ఏంటి? ఇవాళ అందరూ కోరుకునేది మాదిగలు కానీ ఉపకులాలు కానీ అసలు కులంతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు చెప్పేది ఒకటే, ఏంటి, దళితులంతా దీన్ని ఆహ్వానించాలా, దీన్ని అందరూ హర్షించాలి. ఇవాళ ఇది ఎవరికి నష్టం జరిగినట్టుగా భావించకూడదు, ఇది అందరి గెలుపుగా చూడాలి. ఇది మాదిగల గెలుపేమీ కాదు, ఉపకులాల గెలుపేమీ కాదు, అలాగని మాలల ఓటమి అంతకన్నా కాదు. ఇదేంటి, ప్రతిభ ఉంటే రాణిస్తారు. ఉన్న 15% రిజర్వేషన్, ఆ 15% రిజర్వేషన్లో జనరల్గా ఏంటి 8% మాదిగలకు వెళ్తే 7%, మాలలకు 6% వస్తుంది. ఆది ఆంధ్ర వాళ్ళకు ఒక 1% వెళ్ళలేదు. 1% తేడాతో పోగొట్టుకునే సీట్లు కూడా ఏమీ ఉండవు. అది కూడా జనాభా ప్రాతిపదికన, జనాభా దామాషా ప్రకారం. మందాకృష్ణ కూడా నిన్న ఏమని చెప్తున్నాడు, తెలంగాణలో 11% నుంచి 12% వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఎక్కువ కాబట్టి, అదే ఆంధ్రాలో కొంచెం తక్కువ కాబట్టి 7% వచ్చే అవకాశం ఉందంటూ అతను ఏమన్నాడు, ఈ కోర్టులో గెలుపుకి రేవంత్ రెడ్డి వాదనలు వినిపించడం కోసం మరి ప్రభుత్వం తరపున సమర్థమైన లాయర్లు పెట్టాడు. దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డిది తెలంగాణలో. ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా రిజర్వేషన్ వర్తించేటట్టుగా, ఈ తీర్పు అమలయ్యేటట్టుగా, అవసరమైతే ఇంకొన్ని రోజులు ఈ నోటిఫికేషన్ వాయిదా వేసుకునైనా రేపు ఆ ఫిల్అప్ అయ్యేటటువంటి పోస్టులలో మాదిగలకు న్యాయం చేయాలన్నాడు. ఆంధ్రప్రదేశ్కి కూడా అదే విజ్ఞప్తి చేశాడు మందాకృష్ణ. ఏబిసిడి వర్గీకరణ చేసిందే చంద్రబాబు, అమలు చేసిందే చంద్రబాబు. 4 ఏళ్ళు ఆయన అమలు చేశాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో. ఆయన వల్లే మాదిగలకి డబల్ ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి, ఆయన వల్లే మాదిగలకి డబల్ బీటెక్ సీట్లు వచ్చాయి, 22,000 ఉద్యోగాలు పొందారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నాడు, అప్పుడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఆయనే అమలు చేశాడు. కాబట్టి దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత కూడా చంద్రబాబుదే ఆంధ్రప్రదేశ్లో అన్నాడు. సరే, మరి మందాకృష్ణ జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకని మాట్లాడలా? ఇదే విజ్ఞప్తి మందాకృష్ణ జగన్మోహన్ రెడ్డికి కూడా చేసి ఉంటే బాగుండేది. మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు, దీన్నేమి కుంపు పెట్టబాకండి, దీన్ని అడ్డం పెట్టుకునేవి రెచ్చగొట్టబాకండి, దయచేసి మీకు మాదిగలు ఓటేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళ మాదిగ నాయకులు ఉన్నారు, మీరు గత ఎన్నికల్లో 151 సీట్లు వేశారంటే మాదిగల ఓట్ల వల్లే వేశారనేది గుర్తుపెట్టుకోవాలి. మీరు గనక ఇవాళ మళ్ళా మాలల్ని రెచ్చగొట్టి దీనిపైన గనక ఉద్యమాలు చేసి ఈ చిచ్చు ద్వారా మళ్ళా చలి కాచుకోవాలని చూస్తే మాత్రం బుద్ధి చెప్తారు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి దీనిపైన స్పష్టత ఇవ్వాలా,
దీన్ని స్వాగతిస్తున్నాడా వ్యతిరేకిస్తున్నాడా అనేది ప్రకటించాలా. కానీ జంప్ ఓకే. ఎక్కడికి బెంగళూరు వెళ్ళిపోయాడు.